అందరికీ హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి బెండకాయ వేపుడు, బెండకాయ ఫ్రై అండి. జిగురు లేకుండా ఏ పీస్‌కి ఆ పీసు వచ్చేలా ఈ బెండకాయ కర్రీని నేనెలా చేశానో ఈ వీడియోలో చూపిస్తాను రండి. బెండకాయ కర్రీకి కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. ఒక 5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు తాలింపు గింజలు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు వేసుకున్నాను. ఒక మీడియం సైజ్ ఆనియను, ఒక పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 1 టేబుల్ స్పూన్ వరకు పల్లీలు వేసుకొని కొద్దిగా వేగిన తర్వాత ఒక హాఫ్ కేజీ వరకు బెండకాయల్ని ఈ సైజులో కట్ చేసుకొని వేసుకోవాలి. బెండకాయ ఫ్రై చేసేటప్పుడు ఎక్కువ సార్లు కలపొద్దండి, లేకపోతే చితరైపోతాయి. ఒక 80% మగ్గిన తర్వాత బెండకాయ కూరలో వెల్లుల్లి కారం వేసుకుంటే టేస్ట్ అనేది అదిరిపోతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఒక 1 ½ టేబుల్ స్పూన్ వరకు వెల్లుల్లి కారాన్ని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కారం వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ వరకు కుక్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే.